లే నువ్వు ఎవరి నుంచి వచ్చినావురా? నీ ఆస్తి ఎంతరా? నువ్వు నన్ను అడుతూ నా ఆస్తి ఎంతనే. నేను కాలేజీలో ఫియట్ కార్లో పోయినారా 69లో ఫియట్ కార్లో పోయినారా? అడుగురా, చెప్తారు. నీ బతికేంద్రలే తోడగొడతావా? సిగ్గులే. ఏంద్ర నువ్వు తోడగొట్టేది? లే ఏంద్ర నువ్వు తోడగొట్టేది? సిగ్గులే. లే నువ్వు నిజం చెప్పురా, నువ్వు నిజం చెప్పురా. బొగ్గాయి కాంపౌండ్లో ఆ స్థలం నీదే, ఒప్పుకుంటావా? ప్రెస్లో చెప్తావా? ప్రెస్లో చెప్తావా? ప్రెస్లో చెప్తావా? చెప్పు. నిన్న షాప్ కొట్టింది ఎవడుదురా? దర్బారు ఉంది, నాకు తెలుసునంతా ఎవడుదో. మరి నీకు పర్మనెంట్ వచ్చాడు తొడగొడతావా? ఏదో నువ్వు తొడగొట్టేదిలే. నీ కథ అయిపోయింది అనుకుంటాను. అప్పుడే అన్నేమంట అంతా వస్తుంది. నీ కాలేజ్ స్థలం ఏంది, నీ కథ ఏమి, రికార్డ్స్ ఉంటాయిరా, రికార్డ్స్ ఉంటాయి. దాదాగాడు అనుకుంటావు నువ్వు. ఏం దాదారా నువ్వు? తొడగొడతావా? రారా రారా, కొడుతురారా. పుచ్చుకొని ఉండు నా కొడక్క, అత్తిపడద్దు. ఏంది నీ కాలేజీ? ఏంద్రా నీది బతుకుతేరు? గుద్ద మూసుకొని ఉండు. తొడగొడతారా కొడక్క? దారా కొడుతురారా. రే పలగొడతారలే. నీదైతే పలగొట్టరు, లేదా నా కొడక నువ్వే పోయి పలగొడతావు రూల్ ప్రకారం. నీ ఆస్తులన్నీ చెప్పమంటావా? నువ్వు ఆవిడ ఏమేమి చేసినది మొత్తం ఖాళీ చేపిస్తా, మొత్తం ఖాళీ చేపిస్తా. నేను మాటలు మాట్లాడినారా ఇప్పుడు? చెప్పురా, రికార్డు చెప్పురా. అదేం చెప్పురా, చెప్పులే. తొడగొడతావా? తొడగొడితే వస్తుంది రే, ఈడ వస్తుంది, ఆడ వస్తుంది. పెద్ద హీరో అనుకుంటున్నావు నువ్వా? నువ్వు హీరోనా? మాట్లాడరా, నిజంగా మాట్లాడరా. రేపు అది నాది కాదని చెప్పి మాట్లాడరా. నాది అని మాట్లాడరా. అన్ని బీక్తా, అన్ని బీక్తా. రికార్డెడ్గా, రికార్డు లేకుండా రానరా. రికార్డుతోనే వస్తా. బతుకులే నా కొడుకురా. లే యాడ్ నుంచి వచ్చినారు నువ్వు? సంపాదించుకో, నేనేం వద్దనిలే. అంటే పైనుంచి పుట్టినావు నువ్వు. అడిగాడు మాట్లాడదులే. నీ నల్ల ఫార్చునర్ ఉంటే ఫార్చునర్ చూసి భయపడతారా? వాళ్ళని చూసి భయపడతారు. నీ దగ్గర ఉండి నాకు రోజు చూసి పలగొడతాం రా, దాన్ని పలగొడతాం. ఏమ్రా నువ్వు గన్ను తీసుకొని అబద్ధం దాబద్దు కూడా నేనేం అనలేదు నా కొడక. అన్ని బీక్తా. లే బొగ్గాయి కాంపౌండ్లో కొడతారు. నీదైతే అడిగిర్రా. మీ అందరి కథ చెప్తా. నీ కథ చాలా ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ పక్కది, ఏమేమి సైలాలు అన్నీ ఉన్నాయి లేప్ప. రెడీ ఉండు, తొడగొడదు. తెలుసుకోలేకపోతే ఓహో ఈ పొద్దు రాత్రి పగులు లా అండ్ ఆర్డర్. మా ఇంటికి వచ్చినప్పుడు లేదరా లా అండ్ ఆర్డర్? నేను నరసింహస్వామి కొండకు పోతా అంటే ఆ పొద్దు లా అండ్ ఆర్డర్ లేదురా. సద్దల్లే నాకు వస్తా అంటారు లా అండ్ ఆర్డర్ లేదురా. మున్సిపల్ ట్రాక్టర్ తీసుకొద్దంటే లా అండ్ ఆర్డర్ లేదురా. ఓహో లా అండ్ ఆర్డర్ ఉంది. నువ్వేం సాచా నా కొడుకురా? నువ్వేం సాచా నా కొడుకు? ఇప్పుడు చెప్పురా. నే సాచా నా కొడుకు నాకు చెప్పు. చెప్పు, ఇచ్చిపెడతా నా కొడక్క. ఏం సాచారా నువ్వు? ఇది ఇది నీ ఇంట్లో ఎవడిదిరా? చెప్పరా, నీ ఇంట్లో ఎవడిదిరా? ఎంత కొన్నావురా? ఎన్ని సెంట్లు కొన్నావురా? ఎన్ని సెంట్లు ఆక్రమించుకున్నావురా? చెప్పురా. ఇలాడో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఇచ్చినాడే. 4 సెంట్లు డివైట్ అయ్యి ఇచ్చినాడలే. ఇవరా నీకు కనపడతా లేదు. నీ ఇల్లు అంతా ఎంత ఉందిరా? నీది కరెక్ట్గా ఉందా? ఇప్పుడు చెప్పురా, నువ్వు చెప్పురా. నువ్వు ఏం చేసినావురా? ఫస్ట్ ఎంత ఉందిరా భూమి కోడి రోజులతో కొన్నప్పుడు?
కొంతమంది ఎట్లొచ్చారా చెప్పురా ఎట్లొచ్చారా? నువ్వు డిబేట్ కాలే, అసలు పర్మిషన్ ఉండేదిలే నీ దానికి. అప్పుడేదో జరిగిందని చేసుకున్నావు. నీకు రూల్ రెగ్యులేషన్ తెలిసింటే కదా. ఆడ చీప్గా వస్తా అంటే ఆడ దప్ప నీదనప్ప, ఎల్పీ నెంబర్తో సహా ఉందిప్ప, ఇదొప్ప, ఇవన్నీ చూడప్ప. చెప్పురా, కరెక్ట్ ఉన్నాను చెప్పురా. రా చెప్పుదురారా, నువ్వు కరెక్ట్ ఉన్నా రేపు చెప్పురా. దా విత్ ఆల్ ద రికార్డ్స్, కరెక్ట్ ఉన్నావురా నువ్వు? బుక్ రా, అన్నీ ఉన్నాయరా. మా తల్లి, నీ భార్య, వీడియోడు, వీళ్ళందరూ నీ రికార్డు అప్ప, నా రికార్డు కాదు, ఇవన్నీ నీవే. చెప్పు, ఏం కావాలో చెప్పు. యాడ్ నుంచి వచ్చింది కూడా చెప్తా. అనిల్ కుమార్ రెడ్డి గాడు వాడు ఏడు తప్పించుకొని పోతాడు. వాడు యాడికి పోడలేవాడు, బెంగళూరులోనో గింగళూరులో ఉంటాడు, యాడికి పోడలే. పొద్దునూగులు అంటారు, గెలిపించుకోలేకపోయా కొడుకునంట. నన్ను కొడిపించుకోలేకపోయినా సరే, నేను గెలిపించుకోలేకపోయినాలే. మీరు గెలిచినా కదా ఇప్పుడు. సిబ్బిలే నా కొడక, నీ పెద్ద కొడుకు అయితే ఆడవాళ్ళని కొట్టరు కదరా. యాడికి పోయినట్రా కొజ్జా నా కొడుకు అంటారు. ఆ కొజ్జా నా కొడుకు వచ్చి మా బెడ్రూమ్లోకి వచ్చి ఏం చేస్తారు మీరు? కొజ్జా నా కొడుకులంతా మీరు ఏం చేస్తారా? మా బెడ్రూమ్లోకి వచ్చి ఏం చేస్తారు? కొజ్జా నా కొడకల్లారా చెప్పమంటావా? హిస్టరీ చెప్పమంటావా? నువ్వు హిస్టరీ చెప్పమంటే చెప్తారా? తప్పు, చెప్పకూడదు. నీ బతుకులు చెప్తా నా కొడకల్లారా. పొద్దుటూరు కానీ చెప్తా. తప్పు చెప్తే గడ్డం పెంచుకొని చెప్పకూడదు. చెప్పురా, చెప్పమంటే చెప్తారా? నేను అబద్ధం కదా చెప్పను, ఎప్పుడు అబద్ధం చెప్తా. ఇదిరా నీ రికార్డు. ఎందుకు పగలు దగ్గరకూడదురా? ఈ పోలీసు వాళ్ళు ఒకరు వచ్చి పగలు దగ్గరకూడదంట. ఎందుకు పగలు దగ్గరకూడదు? రెవెన్యూ వాళ్ళు ఎందుకు పగలు దగ్గరకూడదు? ఎందుకు పగలు దగ్గరకూడదు? నా కొడుకులు రిజిస్టర్ ఆఫీసర్లు పోతారు. ఆ లేడీకి చెప్పినా నువ్వు కూడా ధమాజ్ చేస్తావు. ఏం రిప్లై ఇస్తావు? నాకే ఏం రిప్లై ఇస్తావు? చదువుకున్నా, ఐ నో సమ్ ఆఫ్ ద రూల్స్. పోతావు నువ్వు కూడా. నువ్వు ఆ రిప్లై చూడు పోతావు. నీకు మళ్ళీ పెట్టినా చూడే రెవెన్యూ వాళ్ళకి. అంటే ఎవరు కదా సార్, నేను క్యాన్సిల్ చేయలేమంట. నువ్వు క్యాన్సిల్ చేయొద్దులే, నీ ఉద్యోగం పోతుంది. సమాజ్ చేసి ఆడపిల్లవని ఉరికినే ఉన్నా. ఏం రాస్తావు రిప్లై? నాకు అదేనా రిప్లై? మళ్ళీ పంపించిన చూడే, పంపే అయితాయి. తమాష కాదు. చదువులేనా నా కొడుకు అనుకుంటానవా? ఎస్, ఐ నో ద లా ఆల్సో. ఇఫ్ ఐ డోంట్ నో ఐ కెన్ ఆస్క్ సంబడి అండ్ గెట్ ఇట్. ఈ కోముడు కుట్లో నా కొడుకులే ఎంతకాలం నీకు ఆల్సి. ఈ అమ్మ నా కొడకలారా మొత్తం ఆల్సి అడ్డగారు సంపాదించి చీనా చెట్లు అవి అన్ని కొట్టేగారు. సంపాదించింది నా కొడకల్లారా. ఇది కరెక్ట్ అని చెప్పురా. ఇది కరెక్ట్, నాది భూమి అని చెప్పురా రేపు చెప్పురా. అనంత రూపాయి చెప్తాంటవే. పొద్దున వస్తుంది, రాత్రి వస్తుంది, నన్ను రానియడం రారా. హైకోర్టు ఏం చేస్తుంది రా? ఇస్తుంది పర్మిషన్ రా. మేమేమన్నా మేమప్ప యా పార్టీ వచ్చినా, ఎవడొచ్చినా, నేను వచ్చినా, నువ్వు వచ్చినా పార్టీ చేస్తాను. నేను అందుకే భయపడి చెప్తాను. నువ్వు వస్తే పార్టీ చేస్తాను, తరుముతాను ఊళ్ళో ప్రజలు. పొద్దున ఎత్తారా పోలీసులు అడుగుతారు, రారలే నీ కొడుకులు పంపిరా. నా కొడుకుని నేను పిలుచుకొచ్చినప్పుడు నేను ఈడే ఉన్నానులే, ఈడే ఉన్నా నా కొడక్క. నేను 15వ తేదీ లోపల రెవెన్యూ వాళ్ళు ఇస్తేనే, లేకపోతే ప్రొక్లైన్ పెడతా విత్ ఆల్ రికార్డ్స్. ఎట్లా నువ్వు చేసుకుంటావు? దీంట్లో 45 ఎకరాలు గవర్నమెంట్ కొట్టేసినావు, ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళది. కొదమాది ఆ పొద్దు
అయ్యా మాకు ఉద్యోగాలు ఇస్తారు అంటే అమ్మినారు సోలార్కి. వాళ్ళందరినీ ఏం చేస్తావు? లేదు నువ్వు రూల్తో వచ్చిండు ఎవరో మా ఇంటికి, రూల్ పొజిషన్తో వచ్చిండు. నేను ఎందుకు పోకూడదు? ఇంకా చంద్రబాబు నాయుడుతో వచ్చింది మాకు కష్టాలు. అప్పుడే నిన్న రాత్రి ఫోన్ అప్పా అప్పా అప్పలేదు కప్పలేదు. నిన్న సంఘటన మీకు ఎవరికి తెలియదు. అక్కడ ఫయాజ్ గారింటి వెనకల్లా మున్సిపాలిటీ స్థలం ఉంది. అర్థమైందా? మున్సిపాలిటీ స్థలం ఉంది. సరే, దాని మీద నోటీసు అవన్నీ ఇచ్చారు. ఆయన కట్టుకున్న స్థలం ఒకప్పుడు చాంద్ర టాకీస్ వాళ్ళదైతే దాంట్లో పీతిరి దొడ్డి ఉన్నింది. అప్పుడు వాళ్ళు ఏదో అడిగితే స్థలం అక్కడ ఇస్తే గవర్నమెంట్ ఒప్పుకోకపోతే ఆ స్థలము చాంద్ర టాకీస్ వాళ్ళదే. అది చాంద్ర టాకీస్ వాళ్ళదే, వాళ్ళ సొంత స్థలం. ఫయాజ్ బాషా గారు కొన్నారు, మాకేం అభ్యంతరం లేదు. కొన్న తర్వాత ఏం చేసినాడు? ఈ స్థలము ఆడ మున్సిపాలిటీ 4 సెంట్లు, దాన్ని కూడా ట్రై చేసినాడు. ట్రై చేస్తానేమైంది, అది క్యాన్సిల్ అయింది. ఇది ఆయన సొంతం, అది డౌటే లేదు. దాని పక్కంది కూడా చర్మాల వ్యాపారస్తులదైతే అప్పుడు నేనే ఎవరు వచ్చి వాళ్ళు వీళ్ళు తగరాడు పడితే ఎందుకు లేని అవ్వద్దు, అది కూడా ఇచ్చింది ఆయనదే, అది కూడా ఆయనదే. వచ్చిన దానిలో ఏమందంటే వీళ్ళ గవర్నమెంట్ వస్తానే ఏం చేసినారో దాన్ని మాది అని మేము కోర్టుకు పోయిన దాన్ని వాడు లాయరు, వాడు ప్రభువునా ఎవడో అడగండి అన్నీ. దీంట్లో ఇది ఉండి దాన్ని ఇచ్చేసి కోర్టులో తప్పు చెప్పించినారు. అయినా దానికి అయిపోలే, అట్లే ఉంది. ఆయన ప్లాన్ తీసుకున్నాడు ఎంతకు? 5 సెంట్లకు. ఎన్ని స్టోరీలకు? 2 దారులకు. ఆటి వరకు కరెక్టే. నువ్వు కట్టింది 7 సెంట్లు. మరి నువ్వు తప్పు చేసినావా లేదా? తప్పు చేసినావా లేదా? చేస్తే కూడా మేమేం చేసినాం, లీగల్గా ఉండాలా అనే ఉద్దేశం అంతే. ఎన్నిసార్లు మీకు నోటి రాయా నీకు కొలిపిస్తాము అంటే నేను బాగలేదు, నేను ఆడికి పోతానా, నేను ఈడికి పోతానా, నీ లెటర్లన్నీ ఉన్నాయి దీంట్లో. నేను ఏది తప్పు చెప్పను. నేను తప్పు చెప్పితే వాడి రేపు స్టేట్మెంట్ ఇవ్వను. నువ్వు ఎన్ని స్టోరీ కట్టినావు? మేము ఏం అబ్జెక్షన్ చేసి కోర్టు ఏమి ఇచ్చింది? రూలు 3 నెలలు టైం ఇచ్చి ఆయన ఏమి ఎక్స్ప్లెయిన్ ఇస్తాడు అని. సరే ఎందుకులే, రంజాను బాగుండదు అని చెప్పి మొన్న నోటీస్ పంపిస్తే తగిలిచ్చి వచ్చినాం ఇంటికి. దానికి రిప్లై నేను లేను అంటాడు. మళ్ళీ ఏమంటాడు? ఇంకో నోటీసుకు ఎట్లా చెప్పినారదా కౌన్సిల్లో పెట్టు అన్నాడు. దానికి రిప్లై లే. కౌన్సిల్లో పెట్టమంటే మేము కౌన్సిల్లో పెడతాను. పండగ సీజన్ ఎందుకు ఆయన సతాయించాలా మేము అనే ఉద్దేశంతో నోటీస్ చేయడానికి పోయినాం. ఏదో నోటీసు, ఏం నోటీస్ ఇస్తాము మేము? ఈ నోటీసు కౌన్సిల్లో పెడతాం నాన్న, తీసుకోమని ఇచ్చినాం. మరి ఏం చేసినారు? తీసుకోలే. పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీస్ స్టేషన్లో కూడా మేము ఇచ్చినాం, ఎందుకైనా మంచిది అని. ఏం చేసినారు? పోలీసులు వచ్చి ఇదంతా నిన్నటి ఫాల్ట్ పోలీసు వాళ్ళది, వాడిని ఎతకపోయి సంతకమన్నా పెట్టియాలా, లేకపోతే తలుపన్నా పోయాలి. ఇంకోటి, హైకోర్టు రూల్ ఏమిచ్చిందంటే ఆ ఇంటికి కరెంట్ ఇవ్వకూడదు, ఆ ఇంటికి నీళ్ళు ఇవ్వకూడదు. అర్థమైందా? ఆ ఇంటికి ఎటువంటిది ఏమి చేయకూడదు. ఆ ఇంట్లో నువ్వు ఎంతవరకు కట్టినావు? నువ్వు కడతానే ఉన్నావు. మేము దాదానా నువ్వా? మేము రూల్ ప్రకారం పోతాం. మేమే పోయి కొట్టమన్నా, తీసుకోండి, బుక్కులు తీసుకోండి. ఉంది, రేపు కౌన్సిల్లో పెడతా, సోమవారమే పెడతానా. మేమేం ఏం రాస్తే అదే.
ఎంత కట్టాలి నువ్వు? అంత డీవియేషనే. చూసుకోండి. నేను ఇంకా పాపం పాపం అంటాను. ఆయన ఏమన్నా ఆ కఠినేది తీసేసుకుంటాడేమో. చాలా ఖర్చు పెట్టుకుని బాగా చేసుకున్నాడు. రేపు మీ కౌన్సిల్లో ఇచ్చేది అదే. దానికి ఇచ్చి దానికి ఏం రాయాలో రాస్తా. ఆపోతే ఇదే పోలీసు వాళ్ళు చేతగాల నిన్న పోలీసు వాళ్ళకు అంతసేప. నేను ఎందుకు పోయినానంటే రంజాను దినాలు డిస్టర్బ్ చేయకూడదు ఊరని అడిగిపోయి కూర్చుంటే. అదే వాడేం చేసినాడు, 30 మందిని రంజాన్ లో 30 మంది ముస్లిం పిల్లలని వాడు వీళ్ళంతా ముస్లింసే. అందుకే ఈరోజు వాడు ఈ పొద్దు రంజాన్ చేసుకోలేకున్నాడు. చూడండి, 42 మందిలో 36 మంది ముస్లిం పిల్లలే. గోడు కొట్టుకుంటుంది వానికి. వాడేదో పెద్ద ఇది అనుకుంటాడే. మొత్తం చెప్తారా నీ కథ? నువ్వు యాడ్ నుంచి వచ్చింది కూడా చెప్తా. మీ నాయన పేరు ఏ పేరు కూడా చెప్పండి, చెప్తా. భద్రం. నేను రివెంజ్ తీసుకుంటే ఎప్పుడో తీసుకుంటాను ఎవరి మీద. విత్ లా ఐల్ టేక్ రివెంజ్. పోలీసు వాళ్ళు ఏం చేసినారు నిండా? ఒక నోటీసు, వారికి ఒక నోటీస్ సర్వ్ చేయలేకపోయినారు పోలీస్. మీది తప్పు. నిన్న నేను వచ్చి కూడా అడుగుతాను, అర్ధగంట అడిగాడు మీ ఎస్పీ గారు, గంట తీసుకొస్తారు. ఒక నోటీస్ ఇల్లేరా? ఏ పోలీసే మీరు? మళ్ళీ మా మీద అంటారు. అయిపోతా మేమా? ఎవరో అంటారంటే అంత ప్రభాకర్ రెడ్డి చేసినాడని. నేను ఎప్పుడు మా ఊరిని కాపాడుకుంటా. మా ఊరు ప్రజలకు నష్టం జరిగి నేను ఏమనుకుంటున్నారు? నిన్న మీదే సర్వ్ చేయించినారా? ఏం చెప్తున్నా? సర్వ్ చేయించినారా? ఎంతమంది కాసుకుంటారు? నాగిరెడ్డి గారు నీ కళ్యాణ్ పట్టడానికి లేదురా పర్మిషన్. అంటే నువ్వు నీ ఇష్టం జరా ఆకుల నాగిరెడ్డిగా లేదు. నువ్వు చెప్పురా కరెక్ట్గా ఉందిరా. నువ్వు బిల్డింగ్ మాత్రం కట్టినావురా, మేము తీసుకోకూడదు. ఆపొద్దు. మా వాళ్ళు ఇచ్చిపెట్టినారా? కోట చూడప్ప, ఇవన్నీ ఏంటివి? పోస్ట్ చేసినాడు నాగిరెడ్డే. నువ్వు చెప్పురా, నేను డివైడ్ చేయలేదు, నేను కరెక్ట్గా ఉన్నా, నా మీద ప్రభాకర్ రెడ్డి కచ్చపు ఉన్నాడు. చెప్తావా? చెప్పు. నేను కచ్చపు ఉన్నానా? నువ్వు కరెక్ట్ కట్టినావా? అసలు నీ వెంచర్లన్నీ ఎట్లున్నారా? నా కొడుకు ఎంత లెక్కించి ఎమ్మెల్యే కానీ ఎక్స్ ఎమ్మెల్యే కానీ ప్రతి వెంచర్లో డివేషనే. అంటే మా బెడ్రూమ్లోకి వస్తారా మీరు? నా కొడకల్లారా ఈరోజు మీ బెడ్రూమ్లో ఉండలేకున్నారు కదరా. చెప్తా చూడే, లే ఈ ప్రాణం ఉన్నందుకు కొట్లాడతారా? పార్టీ లేదు, నా ఇది లేదు. నాకు రక్తం చీము రక్తం ఉండే లంజా కొడుకుని నేను. లే డివేషన్ నా కొడక మొత్తం. చెప్పు, లేదని చెప్పురా, లేదని చెప్పు పబ్లిక్ లో. మీది కూడా అయిపోయింది. మంచోని కానీ కొట్లే. గొప్ప నాగిరెడ్డి విత్ ఆల్ రికార్డ్స్. నేను ఎవరిని రివెంజ్ తీసుకుంటా రికార్డుతో. ఏమి ముందు కొడతానులే. 3 ప్లాన్లు తీసుకున్నాడు. లే అంబటిగా అదే వాళ్ళ అన్న మంచోళ్ళు ఎవరంతా అప్పుడప్పుడు సాయం చేస్తాడు. నాకు కూడా పెద్దోడు మంచోడు. లే ఏంటి రాఘవేంద్రగా ఏందో వాడు ఎమ్మెల్యే కానీ ఏమైతే చెడుగుడు ఆడతారు నా కొడుక ఊరు ప్రజలు. మిమ్మల్ని చెప్పరా, నువ్వు కోర్టుకు వచ్చినావా? ఏమైనా రా డిస్పోజ్ ఆఫ్ అయిపోయింది. ఎడగట్టినవరా పిల్లరు? నువ్వు పిల్లరు ఎడగట్టినవరా అనుకుంటానేమో. నీ మోరురా, నీ మోరు ఏందిరా? చెప్పురా, నువ్వు సరిగ్గా కట్టావని చెప్పురా.
సోమవారం వస్తా, నిజంగానే వస్తా. నేను నిజంగా కరెక్ట్ కట్టినా అని చెప్పి నేను వెనక్కిపోతా. రెడీనా? నువ్వు రెడీనా? కాలం మీదరా జరుగుతుందని అబద్ధం చేయలే. అబద్ధ పోలీసు వాళ్ళు కాదు వచ్చి మీకు చేసినది, అది దౌర్జన్యం కాదా? నేను దౌర్జన్యం చేయనురా, రియల్గా వస్తా. చెప్పురా చెప్పురా. నాదే అన్నా, నేను కరెక్ట్గా ఉన్నా అన్నా చెప్పు. నువ్వు రేపు చెప్పాలా, ఇదే దీంట్లో చెప్పు, నేను పట్టించుకున్నా. చెప్తావా? చెప్పకపోతే ఏమవుతుంది? అది డేంజరస్లో కూడా ఉన్నాయి. నువ్వు పిల్లలు అడగట్టినవరా? నువ్వు కాదరా పూడ్చింది కాలువ? నీకు పర్మిషన్ ఉందరా? అబద్ధం పోలీసులు ఉన్నారని కాదు చేసినది. నువ్వు చెప్పాలి, నిజం చెప్పాలి. బుద్ధు చెప్తావా? నేను దౌర్జన్యం చేయలే, అబద్ధం. నేను పోలీసు వాళ్ళ సాయంతో చేయలే. మళ్ళీ ఈ పొద్దు పోలీసు వాళ్ళు ఏమంటారు? ఏమో అందే కొట్టాలంటే మీరే వాళ్ళు కొడతారు. విజయసాయి రెడ్డి మా అన్నది ఎందుకు కొడతారు? నాకు బంధువు అవుతాడు విజయసాయి రెడ్డి, తెలుసా మీకు? ఎట్లడా నెల్లూరు ద్వారా మైపాడ నాకు బంధువు అవుతాడు. అయిపోతే ఎట్లా కొడుతుర్రా? లీగల్గా కొట్టినారు, మేము లీగల్గానే పోతున్నాము. విడిచిపెడతారా? మా మీద దీని కేసులు పెట్టి విడిచిపెడతారా? ప్రభాకర్ రెడ్డి మీద చూడరా, ఇవి ఎవరివి? కార్యకర్తలు విప్ప ఏమే ఆడొస్తే నువ్వు కేసు వాడు రాపట్టు మీద వాళ్ళ మీద అంత కేసు పెట్టలేదురా. ఇది ప్రభాకర్ రెడ్డిరా. చూడరలే పోలీసులు, చూడండి అందరు చూడండి. ఈ పొద్దు చేతికాడు పోలీసు అంటారా? కేసు ఇస్తే కూడా కేసు కట్టరు. లాస్ట్లే నువ్వు విడిచిపెట్టలే కదరా. ఆడపిల్లలు కూడా విడిచిపెట్టి, నువ్వు మీ ఎమ్మెల్యే కాడు, ఎక్స్ఎమ్మెల్యే కాడు, ఆడపిల్లలు కూడా విడిచిపెట్టలేదు కదరా. నేను ఒకటే సరే ఈ పొద్దు వెన్నెల రాత్రి పొద్దున అంట తెలియకపోయినా రాత్రి పొద్దున వస్తాలే ఒక్కసారి. అది నీకు చెప్తే నీకు తెలియదు. నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటే తెలియదు నా కొడకల్లారా మీకు. ఆర్కిటిక్ అంటార్కిటిక్లో 6 నెలలు తెల్లగా 6 నెలలు ఉంటుంది. ఈడ రోజు పొద్దున వస్తుంది, రాత్రి తెలియకపోయినా మీకు. ఈ పొద్దు ఏదో మాట్లాడు తెల్లంటే మళ్ళీ నల్లంట. ఇక వీడు ఉన్నాడు. ఇవన్నీ ఎవరు వీరా? లే అమ్మటి వస్తా సోమవారం మీ ఆడ షాప్ కాడికి. అన్నా లేదు లేన్నాను. వీడోడు ఇవన్నీ గ్రీవెన్స్లు ఇచ్చినాడు గొప్ప అందరి మీద. ఆ కలెక్టర్ ఆఫీసులో రెవెన్యూ వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.